ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే. ఇరాన్కు ఆగ్రహం కట్టలు తెగడంతో ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం పుట్టుకొచ్చింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తుండడం దీనికి ప్రధాన కారణం. అక్కడి నౌకలకు మేం రక్షణ కల్పిస్తామని అమెరికా అంటుంటే ఆ పప్పులేం ఉడకవని ఇరాన్ అంటోంది. ఇరాన్ ఇప్పుడు కొన్ని దేశాలకు మినహాయింపు ఇవ్వడంతో ఇండియా, రష్యా నుంచి తాత్కాలికంగా చమురు తీసుకోవచ్చని అమెరికా పెద్ద మనసుతో అనుమతించింది. ఇండియాకు ఇది నిజంగా శుభవార్తేనా? అమెరికా దయాదాక్షిణ్యాలు మనకు తప్పవా? అమెరికా పేరెత్తితేనే అగ్రహోదగ్రమవుతున్న ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది. ఇరాన్ గతంలోనూ తమకు ముప్పు అనుకున్న సందర్భాల్లో హోర్ముజ్ జలమార్గాన్ని బంద్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఒక్క చర్యతో ప్రపంచ దేశాలు చచ్చినట్లు కాలబేరానికి దిగొస్తాయని ఇరాన్ నమ్మకం. తమ దేశ సుప్రీంను మట్టుపెట్టిన అమెరికాపై అంతకంతకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ఆవేశంతో ఉంది. అమెరికా కూడా ఈ విషయంగా చాలా మొండిగా ఉంటోంది. ఇజ్రాయిల్తో అంటకాగి ఇరాన్ను పూర్తిగా తన చేతుల్లో తీసుకోవాలని పావులు కదుపుతోంది. అయితే ఈ యుద్ధం అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్కే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపుతోంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసిన నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఇండియాకు చమురు సంక్షోభ భయం పట్టుకుంది. డీజిల్, పెట్రోల్ ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. గోరు చుట్టుపై రోకలిపోటు అన్నట్లు ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం మరింత తీవ్రమవుతుందేమో అని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఇరాన్ కొన్ని మిత్ర దేశాలకు నౌక రవాణా అనుమతించింది. మొన్న చైనాకు నౌకలు వెళ్లవచ్చింది. నిన్న ఇండియాకు కూడా రవాణా అవకాశం ఇచ్చింది. భారత్ 30 రోజుల పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ఓకే అంది. యుద్ధ నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఇండియాకు భారీ ఊరటనే చెప్పాలి. కొనుగోలుదారులు లేక నెలల తరబడి సముద్రంలో చిక్కుకుపోయిన రష్యన్ చమురు నౌకలకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. అమెరికా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇదేనా ఇండియా ప్రస్తుత పరిస్థితి? ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. ఆ సెగ భారత్కి కూడా తగిలింది. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తున్న ఇండియాను అమెరికా కట్టడి చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో భారత్పై ప్రతీకార సుంకాలను ఎడాపెడా విధించింది. భారత్ రష్యాతో సంబంధాలు తెగదింపులు చేసుకోవాల్సిందే అని ఆర్డర్ వేసింది. అయితే భారత్ చాలా సున్నితంగా తన విదేశీ విధానాన్ని స్పష్టం చేసింది. స్వతంత్ర దేశంగా ప్రపంచంలో ఏ దేశాల నుంచైనా సాయం తీసుకుంటామని, తమ స్వేచ్ఛను ఎవ్వరూ కట్టడి చేయజాలరని ఇండియా తెలిపింది. అయితే అమెరికాకు ఆ మాటలు అర్థం కాలేదా? అర్థం చేసుకోదలుచుకోలేదా? అయితే భారత్ ఎన్ని సుద్దులు చెప్పినా అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యానికి తలొగ్గక తప్పడం లేదనే అనిపిస్తోంది. ఆ దేశంలో మనకున్న వాణిజ్య ఒప్పంద ప్రభావమో లేదా అమెరికాకు కోపం వస్తే తట్టుకునే శక్తి మనకు లేకపోవడమో, అంతకుమించి బలమైన వారితో రచ్చపెట్టుకోవడం కన్నా సర్దుకుపోవడమే ఉత్తమమన్న సున్నితత్వమో, కారణాలు ఏమైనా అమెరికా ఆర్డర్ వేశాక రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును భారత్ గణనీయంగా తగ్గించింది. ఇప్పటిదాకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ రష్యన్ ముడి చమురు కొంటున్నాయి. ఇండియా స్వతంత్ర దేశం, దాన్ని ఎవరూ నియంత్రించలేరు అని రష్యా అంటున్నా, ఇండియాతో మా స్నేహం కేవలం చమురు ఒప్పందానికే పరిమితం కాలేదు అంటున్నా, ఇండియా బేషరతుగా రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించింది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి ఇండియా ఇలా చేయక తప్పడం లేదు. అమెరికా గుడ్ లుక్స్లో ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చన్న ఇండియా భావనను కొట్టిపారేలేం. అదే సమయంలో రష్యాతోనూ మౌన స్నేహాన్ని ఇండియా కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా తాత్కాలికంగా అయినా పచ్చజెండా ఊపడం భారత్కు చమురు పరంగా కలిసొచ్చే అంశమే. భారత అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో అత్యంత ముఖ్యమైనది ఎనర్జీ పాలసీ. దీనికి అనుగుణంగానే భారత్ ఇకపై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ ట్రూత్ పోస్ట్లో పేర్కొన్నారు. అయితే భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ భారత్ ఎనర్జీ పాలసీ అనేది ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాలేదని పేర్కొంది. తమకు 140 కోట్ల మంది ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ ప్రధానమని తెలిపింది. ఇదే వాస్తవమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా సోషల్ మీడియాలో తెలపడం, దానికి తగ్గట్టుగానే ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎవరెన్ని
విధాలుగా వ్యాఖ్యానాలు చేసినా ఒక దేశానికి ఉన్న శక్తి, అవసరం, అవకాశాల ఆధారంగానే విదేశీ దౌత్యం ఉంటుంది. ఇండియాకు అమెరికా డాలర్ శక్తి తెలుసు, అగ్రరాజ్యంతో సన్నిహితంగా ఉంటే కలిగే లాభాలు తెలుసు. అందుకే సంయమనంతో వ్యవహరిస్తోంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఇండియా చేస్తోంది ఇదే.